శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 22వ తేదీ గురువారం తిథి నాడు మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున మీరు అనూహ్యంగా సంతోషాన్ని పొందబోతూ ఉన్నారు. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఇలా జరగబోతుంది. అయితే అసలు ఎలా ఉండబోతుంది, ఇంతటి శుభ పరిణామాలు ఏ విధంగా మీకు కలగబోతున్నాయో, అలాగే మీరు ఈ రోజు గనక ఈ దేవత ఆరాధన చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అంటున్నారు జ్యోతిష పండితులు. మొత్తం మీద మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోగలుగుతారు. అది మీకు సఫలతను ఇస్తుంది. కానీ మీ బలాన్ని నాశనం చేయగల దేనినైనా సరే ఈ రోజున విడిచిపెట్టండి. అంటే దురలవాట్లకు దూరంగా ఉండండి. ఆకస్మిక కోపం ఈ రోజు అస్సలు పనికిరాదు. అలాగే తొందరపడి రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉన్న మీరు ఈ రోజున ఇలా ఏ నిర్ణయం తీసుకోకపోవడం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజున మీరు మీ తోబుట్టువుల్లో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారి యొక్క కోరికను నెరవేరుస్తారు. కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని అస్సలు అనుకోవద్దండి. తోడబుట్టిన వారితో మీ యొక్క బంధం ఇంకాస్త మెరుగుపడుతుంది. ధనం విషయంలో జాగ్రత్త తీసుకున్నా కూడాను ఇది అవసరమైనటువంటి ఖర్చు అని భావిస్తారు. మీ ఇంటి చుట్టుపక్కల వెంటనే పరిశుభ్రం చేసుకోండి. మీ ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే మీరు కూడాను మనసులో తేలికపాటి ఆలోచనలు కలిగి ఉండండి. ఈ రోజున ఇలాగే ఉంటారు. అందువలనే లక్ష్మీప్రద యోగం అయితే కలగబోతుంది. ఎక్కడ పరిశుభ్రత ఉంటే అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ రోజున ఖచ్చితంగా మీకు లక్ష్మీ యోగం అయితే కలగబోతుంది. అనూహ్యంగా ఆకస్మిక ధన వృద్ధి అనేది జరుగుతుంది. వ్యాపార రీత్యా మీకు వృద్ధి కలగవచ్చు, లేదా ఉద్యోగంలో మీ యొక్క ఇంక్రిమెంట్ కావచ్చు. ఈ రోజున ఈ వార్తలు అయితే వినవస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా పుట్టింటి స్త్రీ ధనం కావచ్చు, లేకపోతే గనక మీకు ఏదైనా రూపంలో రావాల్సినటువంటి ధనం కావచ్చు వచ్చి చేరుతుంది. మొండి బకాయిలు కూడా వసూలు అయ్యే తరుణంగా ఈ రోజున మీనరాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి మీకోసం బహుమతిని కూడా అందజేస్తారు. దాంతో మీ యొక్క బంధం ఇంకాస్త బలపడుతుంది. అలాగే మీ యొక్క రెజ్యూమ్ని పంపించడానికి ఈ రోజున ఇంటర్వ్యూలకు చాలా మంచి రోజుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మొత్తం మీద చాలా బాగుంటుంది. ఇతరులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం మధురిమను ఈ రోజున మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఓం శ్రాం శ్రీం శ్రోం కేతవే నమః అని 11 సార్లు పఠించండి. ఇది మీ ఆర్థిక జీవితానికి అనుకూల ఫలితాలు కలగజేస్తుంది. ఈ రోజంతా కులదైవం, ఇష్టదైవం నామస్మరణ చేస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.